అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీ లైఫ్ స్టైల్. ఈరోజు నా వీడియో ద్వారా చూస్తున్నారు కదా, డబ్బు లేకపోతే ఏ పని జరగదండి అనుకుంటాం, కానీ డబ్బు ప్రతి ఒక్కరి లైఫ్లోనే వెరీ ఇంపార్టెంట్. మనీ ఈజ్ ఏ ఎనర్జీ. ఎస్. సరే, అయితే మీ అందరూ ఇక్కడ డౌట్ రావచ్చు. ఆ డౌట్ని ప్లీజ్ ఎంతమందికి వచ్చిందో ఇప్పుడు నేను చెప్పబోయే డౌట్ అనేది కామెంట్ చేయండి. డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కదా. మరి మన ప్రభుత్వమే డబ్బును ఆర్బీఐ ద్వారా ఎంత కావాలంటే అంత ప్రింట్ చేయించి ఇవ్వచ్చు కదా. చక్కగా అందరికి అవసరాలు తీరిపోతాయి కదా. అందరం చాలా సంతోషంగా ఉంటాం కదా. అసలు ఈ పేదరికం అనేదే ఉండదు కదా. మరి ఎందుకు చేయదు అనే డౌట్ ఎవరికైనా వచ్చిందా? ప్లీజ్ కామెంట్ అండి. అయితే ఇలాంటి సిచ్యువేషనే క్రియేట్ చేసిన దేశం జింబాబ్వే. ఇలాగే పేదరికం కోసం ఆలోచించి డబ్బును ప్రింట్ చేసి ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న దేశమే ఈ జింబాబ్వే. ఈ జింబాబ్వే నాయకుడు అధికారంలోకి రావడానికి మిమ్మల్ని అందరినీ కోటీశ్వరుని చేస్తా అని, సొంతంగా ఇల్లు ఇస్తామని, తనకు వీలు కాని హామీలను ఇచ్చి మొత్తానికి ఆ దేశానికి నాయకుడయ్యాడు. మరి నాయకుడయ్యాక ఇచ్చిన పనులు నెరవేర్చకపోతే జనాలు ఊరుకోరు. కాబట్టి ఇక లెక్కలేనంత డబ్బుని ప్రింట్ చేసి డబ్బునంతా ప్రజలకు పంచిపెట్టేశారు. అంతే. ఇప్పుడు అందరి దగ్గర లెక్కలేనంత కోట్ల సంఖ్యలో డబ్బు ఉంది. ఇంకేముంది, ప్రతి ఒక్కరి దగ్గర కోట్ల రూపాయలు డబ్బు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? అందరి దగ్గర డబ్బులు ఉంటే. ఇప్పుడు ఒక వస్తువు కావాలనుకోండి, ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ అనుకుందాం. ఆ డ్రెస్సు అందరూ కొనడానికి అందరూ వేగపడతారు. ఒక డ్రెస్ నచ్చింది అంటే దానివల్ల ఆ వస్తువు రేటు జస్ట్ 500 ఉందనుకోండి, ఒక్కసారిగా డిమాండ్ పెరిగి 5,000 వరకు పెరిగిపోతుంది. ఇప్పుడు అందరి దగ్గర డబ్బు ఉంది కదా, కాబట్టి ఎంత రేటు పెరిగినా కొనేస్తారు. మరి అప్పుడు ఇంకా డిమాండ్ పెరిగి 5 లక్షల వరకు పెరిగిపోతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే మన అవసరాల వస్తువులు రేట్లు కూడా అంతే మొత్తంలో పెరిగిపోతుంటాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక టీ కావాలన్నా 1000 రూపాయలు అవుతుంది. కూరగాయల రేట్లు కొనాలన్నా లక్షల్లో ఉంటుంది. ఒక ఫోన్ కావాలన్నా ఏకంగా కోట్లలో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే అక్కడ అయిపోయిందంట సేమ్. అలా చివరకు జింబాబ్వే నాయకుడు ఏకంగా 50 కోట్ల నోటును కూడా తయారు చేశారు. అసలు ఒక్కసారి ఆలోచించండి, 50 కోట్ల రూపాయల నోటు అంటే అసలు వీళ్ళ దేశాన్ని ఆ నాయకుడు ఎంత పాతాళంలోకి తొక్కేశాడో కదా. అందుకే మన చేతుల్లోనే ఈ డబ్బును ప్రింట్ చేసే పవర్ ఉన్నా కూడా ఇలాంటి పనులు చేస్తే ఈ జింబాబ్వే దేశమే కాదు, ఏ దేశమైనా సర్వనాశనం అవుతుంది. అది మరండి చిన్న వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అని లైక్ చేయగలని కోరుకుంటూ గివ్ మీ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.